శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సమర్థపూర్వకంగా నమస్కరిస్తూ అందరికీ కూడా శుభోదయం. లలిత సహస్రనామంలోని 113వ శ్లోకం నుండి వివరణను, అర్థాన్ని నాకు తెలిసినంత వరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. అగ్రగణ్య చింత్యరూప కలికల్మషనాశిని కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత. అగ్రగణ్య అందరికన్నా కూడా చాలా అగ్రస్థానంలో ఉండేటటువంటిది, ఉత్తమ స్థానంలో ఉన్నటువంటిది, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేటటువంటి తల్లి అగ్రగణ్య. అచింత్య రూప, అగ్రగణ్య చింత్య రూప అని చెప్పి మనం చదువుకుంటాం. అచింత్య రూప అంటే ఆ చింత్య రూప, చింతించుటకు అంటే ఇక్కడ చింత అంటే మళ్ళీ విచారము, శోకము అనేటటువంటి అర్థం కాదు. చింత అంటే ఊహ, మన చింతకు అందనటువంటి అచింత్య రూప, ఊహకు అందనటువంటి రూపములో ఉన్నటువంటి తల్లి. కలికల్మషనాశిని, కలియుగంలో యుగధర్మం వలన కానీ లేదా మానవ నైజం వలన కానీ మనం చేసేటటువంటి కర్మల వలన కానీ మనం చేసేటటువంటి కర్మల వలన కానీ కర్మానుష్ఠ లోపం వలన కానీ, ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం చేసేటటువంటి కర్మలు, విహితమైనటువంటి కర్మలను ఏమీ చేయట్లేదు. మనం ఎక్కువ శాతం, ఎక్కువ మంది ఎక్కువగా చేసేటటువంటివి నిషిద్ధ కర్మలే. అంటే చేయకూడనటువంటివే ఎక్కువ, చేయవలసినటువంటివి చాలా తక్కువ చేసేది. అందువలన అటువంటి కర్మలు చేయటం వలన కానీ కలిగేటటువంటి కల్మషములు, కష్టములు, దుఃఖములు, ఇబ్బందులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నాశనం చేసేటటువంటి తల్లి. అంటే ఏ కర్మానుష్ఠ లోపం చేయటం ద్వారా, ఏ నిషిద్ధ కర్మాచరణం వలన మనం ఎటువంటి ఇబ్బందులను పొందవలసి వస్తుందో అటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా నాశనం చేసేటటువంటి తల్లి ఎప్పుడు తన పట్ల భక్తి విశ్వాసములు కలిగి ఉన్నప్పుడు. కాత్యాయని అనేటటువంటి పేరు కలిగినటువంటి దేవత ఆజ్ఞాచక్రంలో ఓక్షాణ పీఠానికి ఆ కాత్యాయని అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి దేవత అధిష్టాన దేవత. అటువంటి కాత్యాయనిగా ఉన్నటువంటిది. కాలహంత్రి, కాలుడు లేదంటే మృత్యువు, హంత్రి హరించినటువంటిది. అమ్మవారి పట్ల భక్తి కలిగినటువంటి వారికి ఆ భక్తిలో అంత మునిగిపోతే అమ్మవారి అనుగ్రహాన్ని కానీ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలని కానీ పొందగలిగితే కైవల్యాన్ని ప్రసాదించగలిగినటువంటి తల్లి. అందువల్ల అమ్మవారి భక్తులకు మృత్యువు నుండి, ఆ మృత్యువును కూడా సంహరించగలిగినటువంటి, అంటే మృత్యువును కూడా ఎదిరించగలిగినటువంటి, మృత్యువుని లోబరుచుకుని ఉన్నటువంటిది కాలహంత్రి. కమలాక్ష నిషేవిత, కమలాక్షుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి చేత పూజింపబడేటటువంటి తల్లి. తాంబూల పూరితముఖి, తాంబూల చర్వణము చేత ఆనందము పొందేటటువంటి తల్లి. ఈ తాంబూల చర్వణము అనేటటువంటిది ముఖ్యముగా అమ్మవారికి చాలా గొప్పగా
చెప్తారు తాంబూల చర్వణం గురించి. ఎందుకంటే మనం ప్రతి పూజలో కూడా ఏ పూజ చూసుకున్నా, ఏ సేవ చేసినా భగవంతుడికి తాంబూలం అనేటటువంటిది సమర్పిస్తాం. ఎందుకంటే తాంబూలానికి ఒక విచిత్రం ఉంటుంది. చూడండి, ఆకు, ఒక్క, సున్నము, ఇంకా ఇతర పదార్థములు, లవంగము కానీ, సుగంధ ద్రవ్యములు కానీ ఇవన్నీ కూడా దానిలో వేయబడతాయి. మూల పదార్థములైనటువంటి ఆకు, ఒక్క, సున్నము, ఈ 3 మూల పదార్థములు. మూడింటికి కూడా ఒకదానికి ఒకటి రంగుతో సంబంధం లేనటువంటిది. ఒకటి ఆకుపచ్చని రంగులో ఉంటే, మరొకటి నల్లని రంగులో ఉంటే, మరొకటి తెల్లని రంగులో ఉంటుంది. కానీ ఈ 3 రంగులతో ఉన్నటువంటి పదార్థములను చర్వణం చేయటం ద్వారా విశేషమైనటువంటి ఒక ఎర్రని రంగు మళ్ళీ సృజింపబడుతుంది. అంటే ఎంత వైచిత్ర్యం దీనిలో ఉంటుందనేటటువంటిది మనకి తెలుస్తూ గోచరమవుతూ ఉంటుంది. అందువల్ల అటువంటి తాంబూల చర్వణము అనేటటువంటి దాన్ని చాలా ప్రీతితో చేసేటటువంటి తల్లి తాంబూల పూర్తిముఖి దాడిని కుసుమప్రభ, ఎర్రగా ఉండేటటువంటి దానిమ్మ పూలు ఏ రకమైనటువంటి కాంతితో ఉంటాయో అటువంటి కాంతితో విరాజిల్లేటటువంటి తల్లి మృగాక్షి మోహిని ముఖ్య. మృగాక్షి ఆ మృగములకు ఉండేటటువంటి అక్షి కనులు కలిగినటువంటిది. అంటే ఇక్కడ మృగమునకు ఉన్నటువంటి కనులు అంటే లేడి కన్నుల వలె విశాలమైనటువంటి కనులు కలిగినటువంటివి. ఒకసారి పద్మనయన అని చెప్పి పద్మములతో, మరొకసారి అమ్మవారి యొక్క కనులను మీనాక్షి అని చెప్పి మీనములతోటి, ఇక్కడ మృగాక్షి ఆ లేడీ యొక్క కన్నులు ఎలా ఉంటాయో, ఆ లేడీ యొక్క కన్నులు ఎందుకంటే లేడీకి భీత హరిణ అనేటటువంటి పేరు కూడా ఉంది. భయపడుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఏ క్రూర మృగం ఇటువైపు నుంచి వచ్చి చూస్తుందో అని తన యొక్క కనులను అటు ఇటు చాలా జాగరూకతతో కలిగి ఉంటుంది. అటువంటి భక్తులకు తన అనుగ్రహాన్ని ఇవ్వటానికి అటువంటి జాగరూకతను ప్రదర్శించేటటువంటి తల్లి మోహిని, సమస్త జగత్తును కూడా మోహింపజేయగలిగినటువంటి తల్లి ముఖ్య, అన్నిటికంటే కూడా ప్రాముఖ్యత కలిగినటువంటిది, అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది. మృఢాని, ఆ మృడు అంటే పరమేశ్వరుడు, ఆ పరమేశ్వరుని యొక్క అర్ధాంగి కాబట్టి మృడాని, ఆ పరమేశ్వరుని యొక్క భార్య. మిత్రరూపిణి, ద్వాదశాదిత్యుల్లో అంతకుముందు మనం బగ అనేటటువంటి ఒక నామం గురించి చెప్పుకున్నాం. అలాగే మిత్ర అనేటటువంటి ఈ ద్వాదశాదిత్యుల్లో ఒకరైనటువంటి ఆ మిత్ర అనేటటువంటి రూపంలో ఉండేటటువంటిది నిత్యతృప్త, ఎప్పుడూ కూడా తృప్తితో ఉండేటటువంటిది. అమ్మవారు తృప్తిగా ఉండటం కాదు, ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో అటువంటి వారందరూ కూడా నిత్యం తృప్తులై ఉంటారు. వారికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వారికి ఎటువంటి ఇది కావాలి అనేటటువంటి కోరిక ఉండదు, తృప్తితో హాయిగా జీవిస్తూ ఉంటారు. నిత్యతృప్త భక్త నిధి, భక్తులందరికీ కూడా ఒక నిధి అయి ఉన్నది. ఎంత నువ్వు పారవశ్యంతో దానిలో మునిగిపోతే అంత గొప్ప నిధిని నువ్వు పొందవచ్చు. నిధిని పొందడం అనేటటువంటిది నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. భక్తనిధి అటు భక్తులకు అటువంటి నిధి వంటిది. నియంత్రి, సర్వలోకాలని కూడా తన యొక్క మహాత్మ్యంతో, తన యొక్క శక్తి చేత నియంత్రింపగలిగినటువంటిది. నిఖిలేశ్వరి, నిఖిల జగము అంటాం. అంటే సమస్తమైనటువంటి, సర్వమైనటువంటి ప్రపంచానికి కూడా ఈశ్వరి, ప్రభు అయినటువంటిది, నాయకురాలైనటువంటిది. మైత్ర్యాది వాసనాలభ్య మహాప్రళయ సాక్షిని, పరశక్తి పరానిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి. మైత్ర్యాది వాసనాలబ్ధ, స్నేహము మొదలైనటువంటి వాటి వలన లబ్ధి పొందగలిగినటువంటిది. మైత్రి, కరుణ, ముదిత, ఉపేక్ష అనేటటువంటి 4 లక్షణములు కానీ 4 వాసనలు కానీ అమ్మవారికి వాసనలు కలిగి ఉన్నది. అంటే 4 విశిష్టమైనటువంటి విశిష్టతలు కలిగి ఉంటుంది. ఇందులో ఎవరైతే ఆనందంతో ఉంటారో వారందరికీ కూడా మైత్రి వలన ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అంటే అమ్మవారి యొక్క సంబంధంతో, అమ్మవారి యొక్క భక్తి అనేటటువంటి సంబంధంతో వాళ్ళందరూ కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అలాగే ఎవరైతే దుఃఖాన్ని కలిగి ఉంటారో
వారందరూ కూడా అమ్మవారిని సేవించడం వలన ఆమె యొక్క కరుణకి పాత్రలై వారి మీద కరుణను కురిపిస్తుంది. ఆ కరుణతోటి వారందరూ కూడా సేదతీరగలుగుతారు. అలాగే పుణ్యాత్ముల యందు ఆ పరమ అద్భుతమైనటువంటి ఆనంద స్థితిని కలగజేసేటటువంటి తల్లి. అలాగే పాపాత్ముల యందు ఉపేక్ష కలిగినటువంటి తల్లి. ఇలా ఈ 4 వాసనల ద్వారా, అంటే 4 విశిష్టతల ద్వారా కూడా భక్తులకు చేరువయ్యేటటువంటి తల్లి. మైత్యాది వాసనా లభ్య. ఈ 4 విశిష్టతల చేత కూడా పొందగలిగినటువంటి తల్లి. మహాప్రళయ సాక్షిని, కల్పాంతంలో వచ్చేటటువంటి ప్రళయంలో సాక్షిగా అన్నింటినీ కూడా చూస్తూ ఉండేటటువంటి తల్లి. పరాశక్తి పరాన్నిష్ట ప్రజ్ఞాన ఘనరూపిణి. పరాశక్తి సర్వోత్కృష్టమైనటువంటి శక్తి. పరా అంటే సర్వోత్కృష్టమైన పరమైనటువంటి పరదేవత. ఎందుకంటే మన శరీరంలో ఉండేటటువంటి ధాతువులు 9: చర్మము, రక్తము, మాంసము, మేధస్సు, ఎముకలు, గుజ్జు, దాన్ని మజ్జ అంటే అంటారు, మజ్జ అని కూడా అంటారు, శుక్లము, ప్రాణము, తర్వాత ఆత్మ, అదే జీవుడు. ఈ 9టికి కూడా శక్తినిచ్చేటటువంటి తల్లి. 10వ శక్తిగా తాను ఉండేటటువంటి తల్లి. 10వ శక్తిగా చైతన్య రూపంలో ఉండేటటువంటి తల్లి. పరాశక్తి పరాన్నిష్ట, ఉత్కృష్టమైనటువంటి పరిసమాప్తి. అంటే ఈ అద్భుతమైనటువంటి ఆరాధనలో అద్భుతమైనటువంటి ఒక విశిష్టమైనటువంటి స్థాయిని చేరిన తర్వాత పొందేటటువంటిది భావస్థితి, సమాధి స్థితి. అలాంటి పరిసమాప్త స్థితిని పొందగలగడానికి అమ్మవారి యొక్క అనుగ్రహం కారణమవుతుంది. అలాంటి అనుగ్రహాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి పరానిష్ట. ప్రజ్ఞాన ఘనరూపిణి. సమస్తమైనటువంటి జ్ఞాన రూపంని కూడా ఘనీభవించినటువంటి రూపంతో ఉండేటటువంటి తల్లి అమ్మవారంటేనే జ్ఞానస్వరూపిణి. అలా ఒక ఘనస్వరూపంలో సమస్తమైనటువంటి జ్ఞానము కూడా ఘనీభవించినటువంటి మాధ్వీపాన లసామత్త మాతృకా వర్ణరూపిణి. మహా కైలాస నిలయ మృణాలం మృదుదుర్లత. మాధ్వీపాన లస, మాధ్వి పాన అలస, ద్రాక్షాది మధురమైనటువంటి పానీయములన్నింటినీ ఎందు కూడా పరవశంతో స్వీకరించేటటువంటి తల్లి. మత్త, వాటన్నిటినీ కూడా సేవించడం ద్వారా, ద్రాక్షారసమును సేవించడం ద్వారా, అటువంటి పానీయములను సేవించడం ద్వారా పరవశం పొంది ఉన్నటువంటి తల్లి మాతృకా వర్ణరూపిణి. ఆ నుండి క్ష వరకు కలిగినటువంటి అక్షరములన్నింటినీ కూడా, రంగులన్నింటినీ కూడా తన యొక్క వర్ణంలో, అంటే తన యొక్క రూపంలో కలిగి ఉన్నటువంటిది. ఎందుకంటే ఆ నుండి క్ష వరకు ఉండేటటువంటి అక్షరములకు మాతృకలని పేరు వాటికి. ఇవన్నీ కూడా అమ్మవారి చేత మనకి వసంగబడినటువంటి మాతృకలు అక్షర రూపంలో. అటువంటి మాతృకలన్నింటిలో కూడా ఆమె, ఆ శ్రీదేవి, ఆమె కొలువై ఉంటుంది. మహాకైలాస నిలయ మృణాలం మృదుదుర్లత. మహాకైలాస నిలయ, గొప్పదైనటువంటి ఆ కైలాసము తన యొక్క నివాస స్థలముగా, తన యొక్క నిలయముగా చేసుకున్నటువంటి తల్లి. పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు కాబట్టి అమ్మవారు కూడా ఆయనతో పాటు అక్కడే ఉంటుంది. మృణాల మృదుదోర్లత. మృణాల మృదుదోర్లత. తామరతూడు వంటి మృదుత్వము కలిగినటువంటి భుజములు కలిగినటువంటిది. తామరతూడు ఎంత నున్నగా, ఎంత మృదుత్వం కలిగి ఉంటుందో అటువంటి నున్నటి భుజములు కలిగినటువంటి తల్లి. మహనీయ దయామూర్తి మహాసామ్రాజ్యశాలిని. మహనీయ, అందరి చేత కూడా విశిష్టంగా పూజింపదగినటువంటి తల్లి. అందరి చేత కూడా విశిష్టంగా పూజింపబడేటటువంటి తల్లి. త్రిమూర్తులు, దేవతలు, దేవేంద్రుడు, సకలము సర్వము కూడా ఆవిడ్ని పూజిస్తూ ఉంటాయి అని చెప్పి ఇతర నామాల్లో కూడా చెప్పుకున్నాం. అలా మహనీయ, అలా అనేక మంది చేత విశిష్టమైనటువంటి పూజలు అందుకునేటటువంటి తల్లి. దయామూర్తి, ఒక సాగరంలాగా తన యొక్క దయని ప్రసరింపజేయగలిగినటువంటి తల్లి. మహాసామ్రాజ్యశాలిని, బ్రహ్మాండమైనటువంటి కైలాసానికి అధికారిని, బ్రహ్మాండాలకు అధికారిని. అలా మహాసామ్రాజ్యశాలిని. అమ్మవారి యొక్క సామ్రాజ్యం ఏదైతే ఉందో అది మహాసామ్రాజ్యం. అటువంటి మహాసామ్రాజ్యానికి తను అధినాయికగా ఉన్నటువంటిది. ఆత్మవిద్య, మహావిద్య, శ్రీవిద్య, కామసేవిత, శ్రీ షోడశాక్షరి విద్య, త్రికూట, కామకోటిక. ఆత్మవిద్య
ఆత్మజ్ఞానాన్ని, మహావిద్య సమస్త జ్ఞానాన్ని, శ్రీ విద్య పంచదశి మంత్ర స్వరూపమైనటువంటి ఆ శ్రీ విద్యని, ఎందుకంటే అన్ని జ్ఞానాల కన్నా, అన్ని విద్యల కన్నా, అన్ని మంత్రముల కన్నా పంచదశాక్షరి మంత్రం ఏదైతే ఉందో అది చాలా ఉన్నతమైనది అని చెప్పి చెప్తారు. అటువంటి దశాక్షర మంత్ర స్వరూపం ఏదైతే ఉందో అది సాక్షాత్తు శ్రీదేవియే. అందుకని ఆత్మవిద్య, మహావిద్య, శ్రీ విద్య, కామసేవిత, ఇటువంటి ఆత్మజ్ఞానము, సమస్త జ్ఞానము ఈ పంచదశీ మంత్ర రూపంతో ఉండేటటువంటి తల్లి కామసేవిత, మన్మధుడి చేత సేవింపబడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు మన్మధుణ్ణి తన యొక్క మూడవ నేత్రంతో ఆయన భస్మం చేస్తే తిరిగి అమ్మవారే ఆయనకి ఆకారం లేకపోయినా రతీదేవి చూడగలిగేటట్టు వరదానం చేసి మళ్ళీ ఆయన్ని ఆ రకంగా పునర్జీవితుణ్ణి చేసింది. శ్రీ షోడశాక్షరి విద్య త్రికూట కామకోటిక. శ్రీ షోడశ అక్షరీ విద్య, 16 అక్షరాల విద్య ఏదైతే ఉందో, అంటే బీజాక్షర సంయుక్తమైనటువంటి ఆ మహావిద్య ఏదైతే ఉందో, శ్రీ విద్య ఏదైతే ఉందో అది సాక్షాత్తు అమ్మవారే. త్రికూట 3 కూటములు కలిగినటువంటిది. అంటే వాగ్భవ కూటము 5 అక్షరములు, బీజాక్షరములు మధ్యకూటము 6, శక్తి కూటము 4, వెరసి పంచదశీ మంత్ర స్వరూపం 15, మరొకటి అమ్మవారు 16. అందుకని ఈ 3 కూటములు కలిగినటువంటిది. అంటే వాగ్భవ కూటము, మధ్యకూటము, శక్తి కూటము, ఈ 3 కూడా కలిగినటువంటి తల్లి. కామకోటిక, శివుడితో పరమేశ్వరుడితోటి, ఎందుకంటే శివుడికి కాముడు అనేటటువంటి మరొక నామం ఉంది. కామారి, కాముడు, ఆయన కామాన్ని జయించినటువంటి వాడు. అటువంటి కామారిని పొంది ఉన్నటువంటిది కామకోటిక. ఎందుకంటే శివుడిలో అర్ధభాగం ఆమె ఉంటుంది. శివశక్తులు, శివుడు ఎలా అయితే అభేదం, అలాగే అమ్మవారు పరమేశ్వరుడు కూడా అభేదము. కటాక్ష కింకిరీభూత కమలాకోటి సేవిత, శిరస్థిత చందనిభ పాలస్తేంద్రు ధని ప్రభ. కటాక్ష కింకిరీభూత, కటాక్ష కింక రీభూత కమలాకోటి సేవిత. తన యొక్క కటాక్షము అనేటటువంటి క్రీగంటి చూపుల చేత కోటాను కోట్ల భక్త జనులను తన యొక్క వశంలో ఉంచుకునేటటువంటిది. ఆమె యొక్క క్రీగంటి చూపులతోటే కోట్లాది మంది ఆమె యొక్క భక్తులైపోతారు. అలా వారందరినీ కూడా తన వశమునందు ఉంచుకునేటటువంటి తల్లి, అలా వారందరి చేత సేవింపబడేటటువంటి తల్లి. శిరస్థిత, ఎప్పుడూ కూడా శిరస్సులో సహస్రార పద్మముపై ఉండేటటువంటిది. అంటే బ్రహ్మరంధ్రమునందు ఉండేటటువంటి తల్లి. చంద్రనిభ, చంద్రుని యొక్క కాంతి చేత శోభిస్తున్నటువంటి తల్లి. దీనికి సంబంధించినటువంటి అనేకమైనటువంటివి ఇప్పుడు ముందు చెప్పుకున్నాం. పౌర్ణమి నాటి చంద్రుని సమానమైనటువంటి కాంతి కలిగినటువంటిదని, అలాగే అమ్మవారి యొక్క కాలిగోళ్ళు కూడా చంద్రుని యొక్క కాంతి కంటే గొప్పదైనటువంటి కాంతి కలిగి ఉంటాయని, ఇలా ఈ బ్రహ్మరంధ్రానికి కింద భాగంలో ఆ చంద్రుడు అంటే తృతీయ కూటాత్ముడు అధిక కాంతి కలిగిన వాడు ఉంటాడు అని చెప్పబడుతుంది. అటువంటి చంద్రుని కాంతి చేత అమ్మవారు ఎప్పుడూ కూడా ప్రకాశిస్తూ ఉంటుంది. పాలస్థ, పాలభాగమునందు, ఈ పాలస్థానంలో హ్రీం అనేటటువంటి బీజాక్షర రూపంలో ఉండేటటువంటి తల్లి. పాలస్థ ఇంద్రధనుప్రభ, పాలస్తేంద్ర ధనుప్రభ అని చెప్పి మనం చదువుతూ ఉంటాం. అంటే ఇంద్రధనస్సు అంటే, ఇంద్రధనస్సులో ఎలా అయితే సప్తవర్ణాలు ఉండి ఒక దివ్యమైనటువంటి కాంతితో అది శోభిస్తూ ఉంటుందో, అటువంటి ఇంద్రధనస్సు యొక్క కాంతితో బాలభాగంలో అర్ధచంద్రుడు ఇంద్రధనస్సు మాదిరిగా ఎలా అయితే ఉంటాడో అలాంటి అనేకమైనటువంటి వర్ణాలతో ప్రకాశించేటటువంటి తల్లి. హృదయస్థ,
హృదయంలో ఉండేటటువంటి తల్లి. హృదయంలో ఉండేటటువంటి అనాహత చక్రంలో అమ్మవారి స్థితురాలై ఉంటుంది. రవి ప్రఖ్య ఇక్కడ సూర్యుని యొక్క కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. ఎందుకంటే హృదయ మధ్య భాగంలో ఆ సూర్యమండలం ఉంటుంది. ఆ సూర్యమండలంలో శ్రీదేవి సూర్యకాంతి అనేటటువంటి రూపంతో ఉంటుంది. త్రికోణాంతర దీపిక, త్రికోణ అంతర దీపిక, మూలాధార పద్మంలో ప్రథమ కూటము అగ్నిమండలం, అందులో ఉన్నటువంటి త్రికోణంలో ఆ దేవి ఒక దీపకాంతి రూపంలో దీపం ఎలా అయితే ఉంటుందో అటువంటి కాంతితో అమ్మవారు ఉంటుంది. ఇది మనకి అద్భుతంగా మనం మంత్రపుష్పం అని చెప్పి దాన్ని మనం పూజా విధానం అంతా కూడా అయిపోయిన తర్వాత చెప్పుకుంటాం. హృదయ అగ్ని చాప్య దోముఖం అని చెప్పి దాంట్లో ఆ మంత్రాన్ని చెప్పుకుంటాం. అలా అమ్మవారు ఆ త్రికోణంలో లోపల ఒక దీప కాంతితో ఉంటుంది. దాక్షాయిని దైత్యేంద్రి దక్షయజ్ఞ వినాశిని ధరాందోళిత దీర్ఘాక్షి దరహాసోజ్వలన్ముఖి. దాక్షాయిని ఆ దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె కాబట్టి ఆమె దాక్షాయిని అయింది. దైత్యహంత్రి రాక్షసులందరినీ కూడా సంహరించేటటువంటి తల్లి. కుంభనిశుంభులను కానీ, అలాగే మొట్టమొదట్లో మధుకైటబుల్ని కానీ, రక్తబీజుణ్ణి కానీ, మహిషాసురుణ్ణి కానీ, ఇలా అనేక మంది రాక్షసులను సంహరించినటువంటి తల్లి. వారందరినీ కూడా సంహరించి లోకానికి ఎంతో ఉపకారమో అలాగే దేవతల యొక్క కోరికలన్నింటినీ కూడా తీర్చినటువంటి తల్లి. దక్షయజ్ఞ వినాశిని సతీదేవి యోగం కలిగిన తర్వాతే ఆ రుద్రుడు కోపించి వీరభద్రుడిని సృష్టించి ఆ దక్షయజ్ఞం అంతా కూడా దక్ష వాటిక మొత్తాన్ని కూడా నాశనం చేయించారు వీరభద్రుడి ద్వారా. అటువంటి వీరభద్రుని రూపంలో ఆ దక్ష యజ్ఞాన్నంతా కూడా నాశనం చేయించినటువంటి తల్లి. ధరాందోళిత దీర్ఘాక్షి, ధర ఆందోళిత దీర్ఘ అక్షి అంటే కొంచెము ఆందోళనతో కూడినటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి తల్లి. అమ్మవారికి అటువంటి ఆందోళన ఎందుకు ఉంటుంది అంటే ఆందోళన ఉన్నటువంటిది అమ్మవారికి కాదు, భక్తులకు ఉన్నటువంటి ఆందోళన ఏదైతే ఉందో అది అంతా కూడా దూరం చేసేటటువంటి తల్లి. ధరాందోళిత దీర్ఘాక్షి. ఆ ఆందోళనతో ఎవరైతే ఉంటామో అమ్మవారి యొక్క భక్తి పారవస్యంలో వారి యొక్క అటువంటి భయ కారణాలన్నింటినీ కూడా దూరం చేసేటటువంటి తల్లి. దరహాసోజ్వలన్ముఖి. చిరునవ్వుతో ఆమె ప్రకాశిస్తూ చిరునవ్వుతో భక్తుల్ని అనుగ్రహించేటటువంటి తల్లి. గురుమూర్తి. గురుస్వరూపంలో, ఎందుకంటే గురువులో గు అంటే బ్రహ్మము, రు అంటే జ్ఞానము అని చెప్పబడుతుంది. అంటే బ్రహ్మ జ్ఞానం ఏదైతే ఉందో అంతా గురువుల వద్ద నుండే శిష్యులకి అబ్బుతుంది. అటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటిది, కటాక్షించేటటువంటిది గురువే. అలా అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి కాబట్టి గురుమూర్తి. గురువులకే మూర్తి వంటిది. గురు గుణనిధి. సకల గుణములకు కూడా నిధి అయినటువంటిది. సత్వ రజస్తమో గుణాలన్నిటికీ కూడా నిధి అయినటువంటి తల్లి. గోమాత అంటే కామధేనువు. సమస్త కోరికలను కూడా తీర్చగలిగినటువంటిది కామధేనువు. ఆ వశిష్ఠుడి దగ్గర ఉండేటటువంటి అటువంటి మహానుభావుడి దగ్గర ఉండేటటువంటి ధేనువు కామధేనువు. అటువంటి గోమాత, అటువంటి తల్లి. గుహ జన్మభూహు. కపటము లేనటువంటి అవిద్య ఏదైతే ఉందో దాన్ని సృజించినటువంటి తల్లి. దేవేసి దండనీతిస్థ దహరాకాశ రూపిణి. దేవేసి దేవతలందరికీ కూడా ప్రభు అయినటువంటిది, అధిష్టాన దేవత అయినటువంటిది, దేవతలందరికీ కూడా నాయకురాలు. దండనీతిస్థ. దుండగులను దండించడంలో ఏర్పడిన విధానం ఏదైతే ఉందో, దండించడానికి ఏర్పరిచినటువంటి విధానం ఏదైతే ఉందో దానిన్నిటికీ కూడా ఆమె తానై ఉన్నటువంటిది. అంటే అటువంటి దండనీతిని అవలంబించేలాగా చేసేటటువంటి తల్లి. ఎవరి పట్ల? దుష్టుల పట్ల దండనీతిని అవలంబించేలా చేసేటటువంటి తల్లి. దహర ఆకాశ రూపిణి. దహర ఆకాశ రూపిణి. హృదయంలో
ఆకాశం రూపంలో ఉండేటటువంటి తల్లి. ఆకాశము కళ్ళకి గోచరం అవుతుంది, కానీ అది శూన్యము. అలాగే అలా సూక్ష్మ రూపంలో, గోచరించని రూపంలో ఉండేటటువంటి తల్లి. ప్రతిపన్ ముఖ్య రాకాంత తిదిమండల పూజిత. ప్రతిపద్ ముఖ రాకాంత తిదిమండల పూజిత. దీన్ని మనం ఇలా విడదీస్తే ప్రతిపన్ముఖ్య రాకాంత తిదిమండల పూజిత అని కలిపి చదువుతాం. అంటే పాడ్యమి మొదలుకొని రాకాంత పూర్ణిమ వరకు ఉండేటటువంటి తిథులు, ఏ 15 తిథులు అయితే ఉన్నాయో ఆ తిథుల యొక్క సమూహం అంతా కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా దేవస్వరూపము, దేవతా స్వరూపం అని చెప్పి మనం భావిస్తాం. మనకు ఉండేటటువంటి నదులు కానీ, సాగరములు కానీ ప్రతి ఒక్కటి కూడా దేవతా స్వరూపాల కిందే, వృక్షములు కానీ అన్నింటినీ కూడా అలా దేవతా స్వరూపాలుగానే భావిస్తాం. ఎందుకంటే అంతా కూడా ఈ సృజన చేసిందంతా కూడా ఆ తల్లి, ఆ పరమేశ్వరే. అలా ప్రతిపద్ అంటే పాడ్యం మొదలుకొని పౌర్ణిమ వరకు ఉండేటటువంటి తిథుల యొక్క దేవతా సమూహముల చేత పూజింపబడేటటువంటి తల్లి. ప్రతిపన్ ముఖ్య రాకాంత తిదిమండల పూజిత. కళాత్మిక చతుషష్ఠి కళలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తన ఆత్మగా కలిగినటువంటిది. కళానాథ చతుషష్ఠి కళలన్నింటినీ కూడా తన ఆత్మగా కలిగి వాటన్నిటినీ కూడా పోషించేటటువంటి తల్లి కళానాథ. కావ్యాలాప వినోదిని. కావ్య ఆలాప వినోదిని. కవలిచోతి విరచితమైనటువంటి కావ్యాలను ఆలాపనం చేయటం ద్వారా, అంటే వాటిని చదవటం ద్వారా విని ఆనందించేటటువంటి తల్లి, సంతోషించేటటువంటి తల్లి. అందుకే మనకి నిత్యపూజ అంతా కూడా అయిన తర్వాత మనం గీతాన్ని పాడాము, నృత్యాన్ని చేశాము, నాదాన్ని వినిపించాము అని ఇవన్నీ కూడా మనం చెప్తుంటాం. నృత్యం దర్శయామి, వాద్యం ఘోషయామి. ఎందుకు? ఇవన్నీ కూడా అమ్మవారిచ్చినవే. అయినా కూడా వీటన్నిటి వల్ల కూడా తృప్తి చెందేటటువంటి తల్లి. 64 కళలకు కూడా అమ్మవారి చేత సృజింపబడి వాటన్నిటినీ కూడా తను నాయకురాలై ఉన్నది. అటువంటి వాటన్నిటిని కూడా పోషిస్తూ ఉంటుంది. అందువల్ల వాటి వల్ల ప్రీతి చెందుతుంది. అందువల్ల కావ్యాలాప వినోదిని. అటువంటి విరచిత కావ్యములను ఆలాపనం చేయటం ద్వారా విని సంతోషించేటటువంటి తల్లి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. సచామర రమ వాణి సవ్య దక్షిణ సేవిత. ఇలా ఒక్కొక్క పదాన్ని విడదీసుకుంటే సచామర, చామరములు మొదలైనటువంటి వాటన్నిటితో కూడా, రమ లక్ష్మీదేవి, వాణి సరస్వతీదేవి, సవ్య ఎడమ, దక్షిణ కుడి, సేవిత సేవింపబడేటటువంటిది. ఛత్రం వీచయామి. దాంతో మనం చామరంతో ఛత్రాన్ని పట్టుకుంటాం, అంటే గొడుగును పట్టుకుంటాం. చామరం వీచయామి, ఛత్రాన్ని పట్టుకుంటాం. చామరంతో అమ్మవారిని అలా వివెనగా వీస్తాం. ఇవన్నీ కూడా అమ్మవారికి చేసేటటువంటి సేవలు, ఉపచారములు. అలా సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. ఎడమవైపు లక్ష్మీదేవిని, కుడి చేతి లక్ష్మీదేవిని, కుడివైపు లక్ష్మీదేవిని, ఎడమవైపు సరస్వతీదేవిని ఉంచుకొని ఆ చామరములు మొదలైనటువంటి వాటన్నిటి చేత కూడా సేవింపబడేటటువంటి తల్లి ఆ శ్రీదేవి. అందుకే ఆలయాల్లో అమ్మవారు శక్తి స్వరూపం మధ్యలో ఉంటే దానికి ఇరువైపులా, అంటే కుడివైపు లక్ష్మీదేవి, ఎడమవైపు సరస్వతీదేవి ఇద్దరు కూడా కొలువై ఉంటారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాకన్యా, సరస్వతి. ఇలా సచాంబర రమావాణి సవ్య దక్షిణ సేవిత. వీటన్నిటి చేత కూడా సేవింపబడేటటువంటి తల్లి. ఆదిశక్తి రమేయాత్మ పరమా పవనాకృతి. ఆదిశక్తి ఈ సృష్టికి పూర్వమే, అంటే ఇది మొదలెప్పుడో ఎవరికి కూడా తెలియదు, అప్పటి నుండి ఉన్నటువంటి తల్లి. మనకు తెలిసింది మహా అయితే మనం ఎప్పుడైతే సృజింపడ్డామో అప్పటి నుంచే మనకి జ్ఞానం. కానీ మనం చరిత్రను తెలుసుకుంటే కనుక అప్పటి నుండి ఈ సృష్టి ఉంది అని చెప్పి పెద్దల ద్వారా తెలిసేటటువంటిది. కానీ ఈ విషయములు ఏవి ప్రస్తావించక ముందే ఉన్నటువంటిది కేవలం
ఆ శ్రీదేవి మాత్రమే. అమేయ అంటే అప్రమేయ అనేటటువంటి ఇంకొక నామానికి కూడా ఈ అర్థాన్ని తెలుసుకున్నాం. ఎటువంటి ప్రమాణములకు కూడా అందనటువంటి తల్లి, పోల్చుటకు సాధ్యము కానటువంటిది. ఆత్మ సమస్త ప్రపంచాన్ని కూడా వ్యాపించి ఉండేటటువంటి తల్లి. ఎందుకంటే ఆత్మగా ఉంటుంది. ఏది నిత్యమో, ఏది శాశ్వతమో, ఏది జరామరణమో, ఇవన్నీ అంటే ఏది నిత్యమో, ఏది శాశ్వతమో, జరామరణములేవీ లేకుండా ఎప్పుడూ కూడా వృద్ధి క్షేమం లేకుండా ఉంటుందో దాన్ని ఆత్మ అని చెప్పి అంటుంటాం. అటువంటి ఆత్మస్వరూపిణి, అటువంటి జీవస్వరూపిణి అమే ఆత్మ పరమ పావనాకృతి. పరమ సాక్షాత్తు పరబ్రహ్మమైనటువంటిది, బ్రహ్మస్వరూపమైనటువంటి తల్లి. పావనాకృతి పవిత్రమైనటువంటి రూపములు కలిగినటువంటి తల్లి. రూపము లేదు కానీ ఆ దీపకాంతి కానీ, జ్యోతికాంతి కానీ, ఆకాశ రూపము కానీ ఏదైతే ఉందో అదే ఒక పవిత్రమైనటువంటి రూపముగా కలిగినటువంటి తల్లి. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ. అనేక కోటి బ్రహ్మాండములకు ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఆవిడ చేత సృజింపబడినవే. అందువల్ల అనేక కోటి బ్రహ్మాండ జనని, వాటన్నిటినీ కూడా తానే సృజించింది కాబట్టి ఆమె తల్లి. ఈ అనేక కోట్ల బ్రహ్మాండాలన్నిటి కూడా ఆమె తల్లి. దివ్య విగ్రహ, దివ్యమైనటువంటి రూపమును కలిగినటువంటిది. ఎందుకంటే మనం ఎలా ఊహించుకుంటే అటువంటి రూపంలో మనకు దర్శనమిస్తుంది. మనము వీణా పుస్తకధారిణి అని చెప్పి ఒక చేతిలో వీణను, మరొక చేతిలో పుస్తకమును, అక్షమాలను వీటన్నిటితో ఊహించుకుంటే ఆ రూపంలో దర్శనమిస్తుంది. లేదు 3 నేత్రములతోటి, తల మీద జటాజూటంతో, గంగతోటి ఊహించుకుంటే పరమశివుడిలాగా దర్శనమిస్తుంది. లేదు చతుర్భుజములలో చక్రమును, శంఖమును వీటన్నిటినీ కలిగినటువంటి రూపంలో మనం తలుచుకుంటే విష్ణు భగవానుడిగా దర్శనమిస్తుంది. లేదు ఇరువైపులా 2 గజములతోటి మధ్యలో పద్మం మీద కూర్చున్నటువంటి లక్ష్మీదేవిలా మనకు కనిపిస్తుంది. అందువల్ల మనం ఎలా అయితే అమ్మవారిని భావిస్తామో, ఎలా అయితే సేవించాలని కోరుకుంటాం, అలా మనకి ఆ రూపంలో మనకి దర్శనమిస్తుంది. కానీ ఆవిడికి ఏ రూపము లేదు, ఏ ప్రమాణము లేదు, ఏ గుణము లేదు. కానీ భక్తుల కోసం ఏ రూపాన్నైనా ధరించకూడదు. ఎందుకంటే సర్వవ్యాపి, అంతటా కూడా వ్యాపించినటువంటి తల్లి, సర్వము తానే ఉన్నటువంటి తల్లి. అటువంటి తల్లి చేయలేనిది ఏముంటుంది, ఇవ్వలేని అనుగ్రహం ఏముంటుంది, కటాక్షించలేనిది ఏముంటుంది. అటువంటి శ్రీదేవి యొక్క ఆరాధనలో, ఆవిడ యొక్క నామస్మరణలో మనందరం కూడా నిత్యం తరించిపోదాం. శ్రీ కాంతాయ కళ్యాణ నిదే నిదేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.